నమస్తే అండి, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి డైరీ ఫామ్, కర్నాల్, హర్యానా. అయితే ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ గేదెలన్నీ ఇవాళ స్టాక్ అండి. అంటే అక్టోబర్ 1, 2025 స్టాక్ ఇవన్నీను. అయితే ఎవరికైనా కావాల్సి వస్తే ఈ స్క్రీన్పై ఇచ్చే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అయితే వరంగల్ నుంచి అయితే ఒక కస్టమర్ అంటూ మన దగ్గరికి రావడం జరిగిందండి. ఆయనకి చూపిస్తా తీసిన వీడియో ఇది. అయితే యానిమల్స్ అన్నీ అయితే సెకండ్ లాక్టేషన్లో ఉండి మంచిగా ముర్రా బ్రీడ్లో అయితే ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఎందుకు మీరు తీసుకోవాలనేది ఏంటంటే, మనదైతే సర్టిఫైడ్ డైరీ ఫామ్ అండి. అండ్ మన దగ్గర ఉండే యానిమల్స్ ప్రతి ఒక్కదానికి మీకు పెడిగ్రీ అనేది దొరుకుతుంది. ప్రతి యానిమల్ది హిస్టరీ అయితే ఉంటుంది. మనమేమి సంతల్లోంచి అక్కడి నుంచి ఏం తేము. మనదైతే బ్రీడింగ్ సెంటరు, లేదంటే ఎన్డీఆర్ఐ నుంచి ఆప్షన్ పెట్టినప్పుడు అక్కడ ఆప్షన్లో అయినా కొనుక్కొచ్చిన మంచి బ్రీడ్ ఉన్న బఫెలోస్ అండి. సో అందువల్ల ఏంటంటే, మన దగ్గర తీసుకుంటే ఈ యానిమల్స్ అన్నీ కూడా మీకు రికార్డ్ అనేది దొరుకుతుంది. మిల్కింగ్కి మీకు గ్యారంటీ ఉంటుంది. మీరు మిల్కింగ్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన దగ్గర మిల్కింగ్ తీసి చూసుకోవచ్చు. అదే కనుక మీరు సంతలో తీసుకుంటే, సంతలో ఏమిటంటే చిన్న ఫార్మర్స్ అనేవాళ్ళు అక్కడ వాళ్ళకి అక్కర్లేని యానిమల్స్ అయితే 4th, 5th లాక్టేషన్స్ యానిమల్స్ కానివ్వండి, లేకపోతే వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్న యానిమల్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా వాళ్ళు బయటికి అమ్మేస్తారు సంతల్లోని. మీకు చూడడానికి మంచి సైజు అవన్నీ ఉన్నా, కాకపోతే యాన్యువల్ పరంగా అది మీ దగ్గర ఎక్కువ పర్ఫామ్ చేయదండి. ఒక రిజిస్టర్డ్ సర్టిఫైడ్ డైరీ ఫామ్కి సంతలోని తీసుకునే యానిమల్స్కి మీకు తేడా అయితే ఉంటుందండి. అంటే ఒక బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళి ఒక బ్రాండెడ్ షర్ట్ తీసుకునే దానికి, ఒక రోడ్డు మీద ఒక టేలా మీద తీసుకునే షర్ట్కి ఎలాగైతే తేడా ఉంటుందో ఆ రకంగా అయితే తేడా అయితే ఉంటుందండి. మీరు ఎక్కడ తీసుకున్నా ముందు బ్రీడ్ అనేది చూసుకోండి. బ్రీడ్ మంచిదైతే దాని నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీకు మంచిగా అది పర్ఫామ్ చేస్తాయి, పాలు ఇస్తాయి. అదే దళారుల దగ్గర అయితే ఆ దళారులు అనేది వాళ్ళు కమిషన్ తీసుకొని మీకు యానిమల్స్ అనేది ఇప్పిస్తారు. తర్వాత యానిమల్స్కి ఎటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా మీరు ఎవరిని అడుగుతారు? ఆ దళారులను అడిగితే ఏమంటారు? మీరే కదా తీసుకున్నారు వాళ్ళ దగ్గర. సో ఫార్మర్స్ అనేది వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. మీకు రెస్పాన్సిబిలిటీ కానీ ఆన్సర్ కానీ దళారుల దగ్గర అయితే ఉండదు. ఎందుకంటే దళారులు వాళ్ళు కమిషన్ అంటూ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారండి. తర్వాత మీకంటూ ఏమీ ఆన్సరబుల్ కాదు వాళ్ళు. సో అందుకోసమనే ఒక సర్టిఫైడ్ డైరీ ఫామ్ నుంచి తీసుకుంటే మీకు యానిమల్ పరంగా దాని మంచి రికార్డు ఉంటుంది.